జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. కార్యకర్తలు కేక్ కట్ చేయడం, అన్నదానం నిర్వహించడం తదితర కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణ బ్యావరేజ్ మాజీ చైర్మన్, ఉద్యమకారుడు, కంటోన్మెంట్ నాయకుడు గజ్జల నాగేష్ ఆధ్వర్యంలో తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ లో మొక్కలు నాటి రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేసి కావాల్సిన వైద్య పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే ఫౌండేషన్ రామకృష్ణ, డాక్టర్లు, వైద్యులు పాల్గొన్నారు. అదేవిధంగా లాల్ బజార్లోని టీఆర్ఎస్ కార్యాలయం వద్ద నాగేష్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, కారణ జన్మనుడు, రైతు బంధువు, మన అందరి యొక్క ప్రియతమ నాయకుడైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తొలి ముఖ్యమంత్రిగా వారు మన రాష్ట్రానికి 10 సంవత్సరాలు సేవలందించి మరి అదేవిధంగా ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉదయం నుండి పెద్ద ఎత్తున మరి ఉదయమే ప్రసిద్ధిగాంచిన తాడ్బాన్ హనుమంతుని యొక్క గుడిలో మా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి వారు పేరు మీద పూజలు జరిపి వారికి భగవంతుని ఆశీర్వాదాలు, వారి యొక్క జీవితం కూడా సుఖంగా ఉండాలని, ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, తిరిగి తప్పకుండా తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆ భగవంతుని వద్ద పూజలు జరిపినాము. అదేవిధంగా తదుపరి మరి చెట్లు నాటే కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు, సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి కేసీఆర్ గారి యొక్క జన్మదిన పురస్కరించిన చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగింది. అదేవిధంగా వారి పేరిన మరి యొక్క మా సోదరులు మరి అందరికీ కూడా ఆత్మీయులు ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎంతో మంది అనాథాలకు హక్కున చేర్చుకొని ఓల్డేజ్ హోమ్ ని ఇక్కడ స్థాపించి ఎన్నో సేవలు అందిస్తున్న మా ఆర్కే రామకృష్ణ ఫౌండేషన్